సో మీరిద్దరు ఇష్టపడే టైంలో సరే మీరు ఇందాకే చెప్పారు లెటర్లు రాయటము మెసేజ్లు నేను లెటర్స్ రాసాను ఓకే నేను రాసాను. ఈయన కలవడమే కేవలం ఆయన చేసేది. అంత స్టోరీ రాస్తా కదా, లెటర్లకు కూడా ఆన్సర్లు కలిసి డైరెక్ట్ గా చెప్పేటోళ్ళ. ఆ లెటర్స్ రాస్తాం కదా, అవి చదువుకునేది కామ్ గా వచ్చేది కానీ దాని మీద ఏం ప్రతిస్పందన లేదు, ఉండేది కాదు. అంటే కొంచెం ఏంటంటే అట్లా ఇంట్రెస్ట్ ఉండదు ఈయనకి పబ్లిసిటీ చేయడం, పబ్లిసిటీ రాయాలి, పదాలు కూర్చాలి, దానికి కవి బతకాలి, వాడు రాసి పెట్టాలి, ఎక్కడైతే ఇదో పెద్ద లొల్లి. అదొకటి. రెండోది ఏంటంటే ఇష్టం అని చెప్పడానికి ఇంకో వాహకం అక్కర్లేదు. ఇప్పుడున్నట్టుగా ఇప్పుడు SMS లో వాట్సాప్ మెసేజ్లో ఆ కాలంలో ఆ స్థితి లేదు. కానీ నాది ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఫ్రాంక్ గా, అంటే అందరు ఈయనలాగా ఉండలేరు కదా, ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటారు కదా, ఎక్స్ప్రెస్ చేయాలని. మీరు అనుకునే వాళ్ళు ఎప్పుడైనా లెటర్ ఇస్తే బాగుండు అని ఎప్పుడైనా అనుకున్నారు? ఎందుకే లెటర్లే వేస్తా ఉండేది. ఆవిడ రాస్తున్నారు, ఓకే మీ నుంచి లెటర్ మళ్ళీ వస్తే బాగుండు అని అనుకున్నా. కానీ ఆయనకి అంత తీరిక ఎక్కడిది, ఆయన ఎంసీఏ కదా, అంత టైం కూడా దొరకకపోయేది. అడ్జస్ట్ అవ్వడం అనేది ఆవిడకి అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కానీ హెక్టిక్ గా ఉండేది. ఎంసీఏలో 8 o'clock నుంచి డే స్టార్ట్ అయితే 7-8 o'clock వరకు ల్యాబ్, తర్వాత ఇట్లా ఉండేది. మనమేమో ఒక్కటేసారి ఎంకామ్ నుంచి ఎంసీఏకి షిఫ్ట్ అయినా, ఇక్కడ మ్యాథమెటిక్స్, డిస్క్రీట్ మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్ అంటే అంత డిఫరెంట్ గోల ఉంది ఆడ. మరి నాయన వచ్చి ఎక్కడ పడ్డం నాయన అనుకుంటుంటే, కానీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుండే. అంటే మన మెదడుకు తగ్గ పని దొరకాలంటే అది నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఉండే. డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ కొంత ఇంకొకటి 2 సబ్జెక్ట్స్ చాలా టఫ్గానే ఉండేది. బట్ అయినా సరే ఇక నన్ను మా వాళ్ళు అంటుండే, వాళ్ళంతా నా మీద ప్రయోగం చేస్తుండే, వాళ్ళు నేర్చుకోవడానికి నన్ను CPU అంటుండే వాళ్ళు.